సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర. సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ మనోళ్ళు ఏ కారణం చేతనో కానీ, అంటే మీరు గద్వాలోళ్ళు కాదు, పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మి బొక్కబొరలో పడ్డారు. ఈరోజు బాధపడుతున్నారు. ఇవాళ ఒక దగ్గర కాదు, ఎక్కడ పోయినా చెప్తున్నారు. ఎక్కడ పోయినా ఆపి పట్టి మరీ అడుగుతున్నారు. అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని, ఏదన్నా చూడరాదా ఉపాయం అంటున్నారు. ఇది వాస్తవం. నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటూ ఉంటారు. నేను ఈ కాలం ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు, మన మాజీ మంత్రి, ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయి హాస్పిటల్ ఆయన పలకరించి కిందికి వస్తున్నా. ఒక ముస్లిం లేడీ, ఒక పెద్ద మనిషి వచ్చి నా చేయి పట్టుకుంది. బిడ్డ ఆగాగు అంటే ఏందమ్మా అంటే, మందిలో వచ్చింది, అడ్డం పడ్డది. ఆగు నువ్వు అక్కడ ఆగు అనే. ఏమమ్మా అంటే, ఏం లేదు, కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు. కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా, నా పేరు నూర్ ఫాతిమా. కేసీఆర్ అన్నకు చెప్పు, అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది, ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి 8 సార్లు పోతున్నది, జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది. అంటే ఎట్లమ్మా, ఏం చేస్తాము? ఒక ఓటుకు, తప్పు ఓటుకు మరి శిక్ష 5 ఏళ్ళు కదా, ఏం చేయాలి నేను అని నేనంటే, ఏదన్నా ఉపాయం చూడు బిడ్డ, ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది. ఉపాయం ఏం లేదు, ఉపాయం ఒకటే. ఏ 10 మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ 10 మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేం లేదు. మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, వీళ్ళు వాళ్ళు అని కాదు, మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కడ కూడా లేదు. ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడిచేటోడో మనకు అర్థమైంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దోళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఆ 10 మందికి మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకుందని నేనేదో ఆవేశంతో నీ మాట చెప్తలేను, బాధతోనే చెప్తా ఉన్నా. ఇన్ని చేసిన తర్వాత గద్వాలకి ఇప్పుడే పెద్దలు చెప్తున్నారు, గద్వాలకి ఏమేం చేసినారో కేసీఆర్. 1-2 ఆంజనేయ గౌడ్ చెప్తుంటే వింటా ఉన్నా నేను. ఒక మెడికల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటే గతంలో గద్వాల తాలూకాలో పిల్లలు రోడ్డు ఎక్కంది, ధర్నా చేయండి, పట్టించుకునే నాదుడు లేదు. అట్లాంటిది మీరు అడగకుండానే, మీరెవ్వరూ అడగలేదు, దండం పెట్టలేదు, దరఖాస్తు చేయలేదు, మీ ఎమ్మెల్యే అడగలేదు, ఎవరు అడగలేదు. కేసీఆర్ గారే ఆలోచించి, అయితే రాయచూరుకో లేదా కర్నూలుకో పోయే దుస్థితి మా నడిగడ్డ బిడ్డకి ఎందుకు ఉండాలని చెప్పి 600 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని గద్వాలలో పెట్టింది కేసీఆర్ కాదా? గద్వాలను జిల్లా కేంద్రం చేసి మీరు మహబూబ్నగర్కు పోయే అవస్థ తప్పించి, ఓ కలెక్టర్ని కలవాలనంటే, ఓ జిల్లా అధికారిని కలవాలనంటే 100 కిలోమీటర్ల అవతల మహబూబ్నగర్ పోయేది. మీ కాడికే ఒక ఐఏఎస్ అధికారిని, ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ నడిగడ్డలో, మీ గద్వాలలో కూర్చోబెట్టింది కేసీఆర్ కాదా? నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి